హలో నమస్తే, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అన్నమాట. పొద్దున్న లేసి అన్నం వండాలి, కర్రీ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామంది. సో పిల్లలకి నచ్చే విధంగా మనం డిన్నర్కైనా కూడా చేసుకునే రెసిపీ అని చెప్పొచ్చు. సో డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి చక్కగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ చక్కగా హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర ఒక స్పూను, ఆవాలు ఒక స్పూను, ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. అండ్ ఇందులోకి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కూడా వేసుకోవాలి. అండ్ ఇందులోకి కరివేపాకు, మీకు కావాలంటే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి ఇంగువ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక 2 కప్స్ ఆఫ్ ఉడికించిన పచ్చి బఠానీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీకు వీలైతే 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి బఠానీ. అండ్ ఇందులోకి 1 కప్ వరకు క్యారెట్ తురిమి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట. సో 1 కప్ క్యారెట్ తురుము అండ్ ఒక 2 కప్పులు బఠానీ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పింక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఈ సాల్ట్ అనేది కూడా మీకు రైస్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. సో ఈ ఉప్పు అనేది క్యారెట్కి బఠానీకి చక్కగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుమును తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల రైస్ని తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో చాట్ మసాలా కూడా ఇందులోకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో క్యారెట్ అంతా అన్నంకి పట్టే విధంగా చక్కగా ఓవరాల్గా మిక్స్ చేసేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగంత కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం పిండుకొని కలిపేసుకోవాలి. నిమ్మరసం పిండే క్లిప్ నాది మిస్ అయింది. సో మీరైతే లాస్ట్కి నిమ్మరసం పిండేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. 2 మినిట్స్లో లంచ్ బాక్స్ పెట్టేయచ్చు అనమాట. అండ్ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అండ్ లంచ్కైనా డిన్నర్కైనా ఈజీగా చేసుకునే రెసిపీ. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. Please do like, share, comment and subscribe our Priya's Kitchen. Bye bye.